హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం కొనసాగుతున్న పాఠానికి భిన్నంగా కొత్త విషయాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోలో పోస్టు చేయదలుచుకున్నాను. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ప్రామాణిక పుస్తకాలు సబ్జెక్ట్కి వచ్చి 1-2 పుస్తకాలు ఎంత ఇంపార్టెంటో మీరు ఓన్గా తయారు చేసుకునే నోట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది విజేతలు తమ విజయానికి కారణం ఏంటని అడిగితే మేము కోచింగ్కి వెళ్ళాము, క్లాసులు విన్నాము, అదే పరిస్థితులలో నోట్స్ తయారు చేసుకున్నాము, ఆ నోట్స్ వల్ల మేము విజయం సాధించాము అని అనడం మనం గమనించవచ్చు. టెక్స్ట్ పుస్తకాలు చదువుతూనే ఆ టెక్స్ట్ పుస్తకాల సందుల్లో, ఆ వాక్యాల సందుల్లో కొన్ని పాయింట్లు పెన్సిళ్ళతో రాసుకుంటూ ప్రిపరేషన్ చేసుకునే బదులు చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటే ప్రతి సబ్జెక్ట్కి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి, ఒక ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్లోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏంటి నాన్న అంటే పోటీ పరీక్షలలో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఊరుకోండి సార్, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాకు రాదా? మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుని మీకు వాట్సాప్లో పెట్టడం లేదా? అది కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. నో, ఒక కరెక్ట్ నోట్స్ ఉంటే మనం కరెక్ట్గా గోల్ని రీచ్ అవుతాం. నోట్స్ లేకుండా చిందరబందరగా ప్రిపేర్ అయితే మనం గోల్ని రీచ్ అవుతామేమో కానీ లేట్ అవుతుంది. ఈ రిక్రూట్మెంట్ కావాల్సింది నెక్స్ట్ రిక్రూట్మెంట్కి అవుతుంది. అందువల్ల ఇందులో మరొక విశేషం ఏంటంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నోట్స్ తయారు చేసుకుంటారు. ఇప్పుడు నాకు వాట్సాప్లో పెట్టే నోట్సులు వాళ్ళకి నచ్చిన రీతుల్లో వాళ్ళు తయారు చేసుకున్నారు. అది మనకి పెట్టిన పిల్లల చదువు సౌలభ్యం కోసం వాళ్ళు అలా నోట్స్ రాసుకుని ఉండవచ్చు, తప్పులేదు. కానీ ఇంకొంత స్ట్రీమింగ్ చేసి ఇంకొంత షేప్ చేసుకుంటే నోట్స్ మీకు మరింతగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. కొంతమంది పిల్లలు నోట్స్ రాస్తారు, తర్వాత చదవండి అంటే ఆ వాక్యం మళ్ళీ చదవలేరు, మర్చిపోతారు. వాళ్ళు ఏం రాశారో వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ చాలా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఆ లైన్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా కూడా పోటీ పరీక్షల్లో హడ్డిల్స్. అందువల్ల ఈరోజు నేను నాకు తెలిసిన మేరకు పోటీ పరీక్షల్లో నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విషయాల గురించి జస్ట్ ఒక 5-10 నిమిషాల వీడియో, 5 నిమిషాలు అనుకోండి, మీకు నేను పోస్ట్ చేయడానికి ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని ఉన్నాను, మీ చేతుల్లో ఉన్నాను నేను ఇప్పుడు. అదేంటంటే ఇప్పుడు ఇది నోట్బుక్ అనుకోండి, ఈ నోట్బుక్లో మనం రైట్ టు లెఫ్ట్ రాస్తాం, లెఫ్ట్ టు రైట్ రాయం, రైట్ టు లెఫ్ట్ రాస్తాం మనం. ఇక్కడ మనకి ఒక మార్జిన్ ఉంటుంది, ఒక లైన్, ఒక గీత ఉంటుంది లాంగ్గా. ఇది రైట్లో. మీరు నోట్స్లో ఏ పేజీ రాయబోతున్నా రైట్లో ఒక మార్జిన్ ఉంటుంది. ఆ తర్వాత మ్యాటర్ అంతా ఇలా రాసేస్తాం. రైట్. ఈ మార్జిన్ ఎందుకంటే నెంబర్లు వేసుకోవడానికి. అయితే మరి మనం ఏం చేయాలి? నోట్స్ అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్ట్రీమింగ్ చేయాలి? ఫస్ట్ మనం వైట్ పేపర్స్ ఉన్న నోట్స్ కొనుక్కోండి, ఆర్ రూల్స్ ఉన్నటువంటి నోట్స్ అయినా మీరు కొనుక్కోండి, పర్వాలేదు. అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ మార్జిన్ వదిలేయాలి, పక్క ఇక్కడ ఒక మార్జిన్ వదిలేయాలి. మార్జిన్ వదిలేసి ఇక్కడ నుంచి రాసుకుంటూ పోవాలి. అంటే పైన టాపిక్ రాస్తారు, ఫలానా టాపిక్ శాతవాహనులు, లేకపోతే ఎకనామిక్స్లో బ్యాంకింగ్ సిస్టమ్,
లేకపోతే పాలిటీలో గవర్నర్ సిస్టమ్, లేకపోతే రాష్ట్రపతి సిస్టమ్ అని ఒకటి రాస్తారు, ఒక టాపిక్ రాస్తారు. ఆ టాపిక్ రాసిన తర్వాత మీరు ఈ నోట్స్ ప్రిపరేషన్లో సోర్స్ ఏంటి, ఆ సోర్స్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఆ సోర్సు అదేదో పిహెచ్డీ చేస్తుంటే రాయాలి తప్ప ఇక్కడ సోర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆ సోర్సు అయితే ఏం తీసుకొని రాయాలి? ఎవ్రీ సబ్జెక్ట్కి ప్రామాణిక పుస్తకం, ఎవ్రీ సబ్జెక్ట్కి 1 లేదా 2 ప్రామాణిక పుస్తకాలు, ఇక ఆన్లైన్లో ఎక్స్పర్ట్స్ చెప్పే వీడియోలు, ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుని ఇక్కడ నుంచి రాయడం మొదలుపెట్టారు. మార్జిన్ వదిలి ఇట్లా ఒక గీత గీసి వైట్ పేపర్ బుక్ అయితే అక్కడ నుంచి మ్యాటర్ టాపిక్ నేమ్ రాస్తారు, ఆ తర్వాత మ్యాటర్ రాసుకుంటా పోతారు. అయితే మ్యాటరు రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటా పోతారు కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటా లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారు కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారు కాబట్టి అంటే ఇట్లా తిప్పినప్పుడు నాకు వచ్చేటప్పటికి ఇట్లాగే మనం రాస్తాం కాబట్టి లెఫ్టే అనుకోవాలి. లెఫ్ట్ నుంచి రైట్ రాస్తాం కాబట్టి ఇక్కడ రైట్లో ఒక పెద్ద మార్జిన్ వదిలేయాలి, మళ్ళీ ఈ పక్క ఖాళీ స్పేస్ వదిలేయాలి. రైట్లో ఒక పెద్ద మార్జిన్ వదిలేయాలి. మళ్ళీ ఇక్కడేమో చిన్న మార్జిన్ లైను, మధ్యలో మ్యాటర్ రాస్తారు. ఇక్కడేమో ఒక పెద్ద మార్జిన్, కొంచెం ఈ వెడల్పు మూడు చేతుల వెడల్పు లేకపోతే సెల్ ఫోన్ వెడల్పున్న ఒక మార్జిన్ ఇక్కడ వదిలేస్తారు మొత్తం పైనుంచి కిందకి నోట్స్లో. అది లాంగ్ నోట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు. ఇక్కడ వదిలేస్తారు, ఇక్కడ మార్జిన్ వదిలేస్తారు. ఇలా రాసుకుంటా పోతారు. అయితే ఈ రాసేటప్పుడు 2-3 పెన్నులు యూజ్ చేయండి, ఏం కాదు. ఈ మ్యాటర్లో ముఖ్యమైన పాయింట్లు వచ్చినప్పుడు కలర్ పెన్ను మార్చండి. అది రెడ్ వాడండి, బ్లూ పెట్టుకోండి, బ్లాక్ పెట్టుకోండి, గ్రీన్ వద్దు. గ్రీన్ ఎందుకు వద్దు అంటున్నానంటే ఇక్కడ రాసేసి ఈ మీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివిన తర్వాత రేపు జాబ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా గ్రీన్ పెన్ మీ చేతికి వచ్చినప్పుడు కిక్కు ఉండదు. అందువల్ల గ్రీన్ పెన్ యూజ్ చేయకండి. గ్రీన్ పెన్ కాకుండా రెడ్, బ్లూ, బ్లాక్ మంచి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు శాతవాహనులు కానీ ఏదైనా ఎనీ టాపిక్ చోళాస్ కానీ లేకపోతే ఇండస్ వ్యాలీ కానీ లేకపోతే విజయనగరం కానీ కాకతీయులు కానీ అలా వచ్చినప్పుడు ఆ పదం కలర్ మార్చండి. అంటే 2-3 పెన్నులు పెట్టుకొని మీరు నోట్స్ రాసుకుంటూ పోతూ బాగా గుర్తుపెట్టుకోండి. నోట్స్ రాసుకుంటూ పోతూ కింద మళ్ళీ మార్జిన్ వదలండి. మళ్ళీ ఇక్కడ ఒక మార్జిన్ వదులుతారు, ఇక్కడ ఒక 3 వేళ్ల వెడల్పు మార్జిన్ ఇక్కడ వదులుతారు లాస్ట్లో, లాంగ్ మార్జిన్. లాస్ట్లో మళ్ళీ 3 వేళ్ల వెడల్పున కింద కూడా మార్జిన్ వదలాలి ఎవ్రీ పేజీకి. ఇంకేముందంట మరి పేజీలో రాయడానికి మొత్తం మార్జిన్ వదిలితే అని నా తమ్ముడు అంటున్నాడు, నాకు వినపడుతుంది. ఆ ఉన్న ప్లేసే లాంగ్ నోట్స్ అయితే చాలా ప్లేస్ వస్తుంది అయ్యా. కాబట్టి అది ఇక్కడ ఒక మార్జిన్, ఇక్కడ ఒక మార్జిన్, కింద ఒక మార్జిన్ వదిలేసి రాయాలి. నోట్స్ రాసేటప్పుడు ఇందులో ప్రధానంగా 2 పుస్తకాల దగ్గర పెట్టుకుని నోట్స్ తయారు చేసుకోవాలి. నాలాంటి వాడు చెప్పిన వీడియోలో నోట్స్ని ఇందులో రాసుకోవాలి, మెయిన్గా ఇందులో రాసుకోవాలి. ఆ రాసేటప్పుడు మంచి పాయింట్లు వచ్చినప్పుడు, మంచి పదాలు వచ్చినప్పుడు కలర్ పెన్ను మార్చుకుని రాసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైలైటర్ అని ఉంటుంది. నా దగ్గర ఉండేది చూపించడం మర్చిపోయాను నేను. హైలైటర్ అని ఉంటుంది. అది పసుపు రంగులో ఉంటాయి, అవి లేత పసుపు రంగులో ఉంటాయి హైలైటర్స్ అని. ఆ హైలైటర్ పెట్టి ఆ వాక్యాన్ని ఇది ఇంపార్టెంట్ బాగా, అది ప్రీవియస్లో ఇది అడిగారు అని అనుకున్నప్పుడు దాన్ని హైలైటర్ పెట్టి, హైలైటర్ HILIGHTER, హైలైటర్ అంటే మీ కళ్ళకి చూడగానే కనపడుతుంది, అలా దాని మీద రబ్ చేయాలి. ఇది ఈ రాసే మ్యాటర్లోనే. ఇక ఇక్కడ ఎందుకు మార్జిన్ వదలాలి అని అంటే ఈ మ్యాటర్లో ఇయర్స్ ఉన్నప్పుడు ఆ ఇయర్స్ ఈ మార్జిన్లో, అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కాబట్టి ఈ మార్జిన్లో లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కాబట్టి లెఫ్ట్లో మనం సన్నటి మార్జిన్లో ఇక్కడ మీరు రాసిన మ్యాటర్ యొక్క ఇయర్లు ఏమన్నా ఆ మ్యాటర్లో ఇయర్స్ ఉంటే ఈ రైటు లాంగ్గా ఉన్న చిన్న మార్జిన్లో ఆ ఇయర్స్ నోట్ చేసుకోండి. ఇందులో నుంచి తీసి మళ్ళీ ఆ పేజీలో ఇయర్స్ ఏంట్రా అంటే ఇక్కడ చూడగానే మీకు కనపడిపోతాయి. వాటికి కూడా హైలైటర్ పెట్టాలనుకున్నప్పుడు. ఆ తదుపరి మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోట్స్ తయారైపోయింది, ఓకే అంటే ఆ టాపిక్కి 5-6 పేజీలు రాసేసారు ఇట్లాగే నేను చెప్పిన మెథడ్లోనే. మరి ఖాళీ ప్లేసుల్లో ఏం చేయాలి, ఈ మార్జిన్లలో ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. ఈ లెఫ్ట్ మార్జిన్లో
ఎవ్రీ పేజీలో లెఫ్ట్ మార్జిన్లో మీరు ఇయర్స్ వేయమని చెప్పా. ఆ మ్యాటర్కి సంబంధించి ఇయర్స్ ఏమన్నా ఉంటే 1, 2, 3, 4 ఉంటే ఇయర్స్ వేసుకుని హైలైటర్ని పైన రబ్ చేయండి. ఆ తర్వాత మీకు ఇట్లా వచ్చినప్పుడు రైట్లో పెద్ద మార్జిన్ వదలమని చెప్పాను కదా. ఈ రైట్లో పెద్ద మార్జిన్ వదిలినప్పుడు ఇక్కడ రైట్లో పెద్ద మార్జిన్ వదిలినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక ముందు ఏదైనా ఎక్కడైనా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ చదివి ఉన్నా ఇక్కడ మీరు రాసుకునే పాఠానికి సంబంధించి శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, లేకపోతే వెంచాళికులు కావచ్చు, లేదా ఇక్ష్వాకులు కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ మంచివి సోది సొల్లు లేదు నాయన అని అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఈ రైట్లో ఎక్కువగా వదిలే మార్జిన్లో ఈ టాపిక్కి సంబంధించి ఈ మ్యాటర్కి సంబంధించి న్యూ పాయింట్స్, యాడింగ్ పాయింట్స్ అని పెట్టుకుని ఈ అతిపెద్ద నిలువు మార్జిన్లో ఆ కనపడే పాయింట్లు అక్కడ మీరు రాసుకుంటే ఈ టాపిక్కి రిలేటెడ్ అయిన పాయింట్లు ఇక్కడ మీరు రాసుకోవాలి. ఎందుకంటే మీరు నోట్స్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూటీ ప్రాసెస్ అప్ టు ఎగ్జామ్ వరకు. అప్పుడు అలాంటప్పుడు ఫలానా టాపిక్కి సంబంధించి ప్రీవియస్లో ఇది అడిగారు, లేకపోతే యూపీపీఎస్సీ సివిల్స్లో ఇది అడిగారు, లేకపోతే మరో పరీక్షలో శాతవాహనులకు సంబంధించి ఇది అడిగారు అని అనుకున్నప్పుడు అది ఈ లైన్ ఇంపార్టెంట్ రా అనుకున్నప్పుడు ఈ కొద్దిగా వెడల్పుగా ఉన్న ఈ నిలువు మార్జిన్లో ఇక్కడ అదనపు పాయింట్లు, యాడింగ్ పాయింట్లు, అలానే ఈ మ్యాటర్లో లేని ఇంపార్టెంట్ మీరు చదవంగా మీకు దొరికే ఇంపార్టెంట్ పాయింట్లు ఈ మార్జిన్ నిలువున ఉన్న ఈ రైట్ మార్జిన్లో మీరు నింపుకుంటా పోతే మీకు దీనికి అదనంగా ఈ పాయింట్లు మనకు ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు సార్ ఇక్కడ ఈ లెఫ్ట్లో ఈ నిలువు చిన్న ఈ సన్నటి మార్జిన్ని నెంబర్లు వేయమని ఇయర్స్ వేయమన్నారు, ఇక్కడ మ్యాటర్ రాయమన్నారు. అలానే ఈ మ్యాటర్లో కొన్ని కలర్ పెన్నులో హైలైటర్ ఉపయోగించమన్నారు, గుడ్. అలానే ఈ లెఫ్ట్లో వచ్చే ఈ రైట్ నుంచి లెఫ్ట్లో వచ్చే అతిపెద్ద మార్జిన్లో ఈ టాపిక్కి సంబంధించి మీరు 3-4 నెలల ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఎక్కడైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు కనపడితే ఆ టాపిక్కి సంబంధించి ప్రధానంగా ఎక్కడో ఇరిగించకుండా ఈ తెలుపు మార్జిన్లో మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక లాస్ట్కి మిగిలింది పేజీ కింద ఇక్కడ ఒక మార్జిన్, పేజీ కింద ఒక మూడు వేళ్ల వెడల్పు ఉన్నటువంటి ఇక్కడ ఒక మార్జిన్. ఈ మార్జిన్ ఎందుకు చెప్పానంటే నేను ఈ మ్యాటర్లో ఈ డేట్లలో ఇక్కడ అదనంగా యాడ్ చేసే పాయింట్లు ఈ వైట్ మార్జిన్లో ఈ ఒక్కొక్క టాపిక్కి కొన్ని అదనపు పాయింట్లు దొరకవచ్చు, కొన్నిటికి దొరకపోవచ్చు. అయినా ఆ స్పేస్ ఖాళీగానే ఉండాలి. ఇది రైట్లో వచ్చే అతిపెద్ద నిలువు మార్జిన్లో. అయితే ఇప్పుడు ఈ నిలువు మార్జిన్లో యాడ్ అయిన పాయింట్లు ఇక్కడ ఇయర్స్, మధ్యలో మ్యాటరు, వీటన్నిటికీ సంబంధించి ఇక కత్తి లాంటి పాయింట్లు, అంటే ఇది గన్ షాట్ రా బాబు అని అనుకున్నవి ఈ మూడింటి నుంచి తీసుకుని ఈ కింద నేను మీకు చెప్పానే ఇటు అడ్డం మార్జిన్ అని, ఈ కింద అడ్డంగా ఉన్న మార్జిన్లో కీ పాయింట్స్, రేర్ పాయింట్స్ అని పెట్టుకుని ఇక్కడ రాసుకోవాలి. ఆ పేజీకి సంబంధించి ఇక్కడ రాసుకోవాలి, ఆ పేజీకి సంబంధించి ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడేమో డేట్లో రాయడం వల్ల ఇక్కడ ఈజీ అవుతుంది ప్రాసెస్, ఇక్కడేమో మ్యాటర్ రాస్తారు, కిందేమో ఆ మ్యాటర్లోని కీ పాయింట్స్ రాస్తారు. న్యూ పాయింట్స్ యాడింగ్ చేయాలంటే రైట్లో అతిపెద్ద నిలువు మార్జిన్లో ఈ టాపిక్కి సంబంధించి మీరు చదువుతూ పోతుంటారు కాబట్టి చదివేది ఒక ప్రాసెస్ కాబట్టి ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు. దొరికితే యాడ్ చేసుకుంటారు, లేకపోతే లేదు, అది ఖాళీ ఉంటుంది ఇది. బట్ ఇక్కడ ఇయర్లు ఉంటే వేస్తారు, లేకపోతే ఇది ఖాళీ ఉంటుంది. బట్ ఇక్కడ కీ పాయింట్స్ దగ్గర మాత్రం ఆ మ్యాటర్లో పక్క ఇక్కడ కొన్ని 5-6 పాయింట్లు ఇక్కడ రాసుకుంటూ పోతే ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పేజీలో నోట్స్ తయారు చేసుకుంటూ వెళితే మీరు చేసుకునే నోట్స్ ఒక ప్లాన్, ఒక ప్రణాళికాబద్ధంగా ఉండి మీకు సింపుల్గా జాబ్ రావడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది మాత్రం దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నోట్స్ తయారు చేయడం వల్ల మీ అందరికీ తెలుసు, ఒకసారి రాస్తే 100 సార్లు చదివినట్టు నోట్స్ ప్రిపరేషన్లో. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు స్కూల్లో చూచిరాత అని ఉండేది. తెగ రాపించేవాళ్ళు చూచిరాత నోట్స్లు. మాకు రాపించి హిందీ, ఇంగ్లీషు అక్షరాలు ఇలా రాపించి దాని ఉద్దేశం ఏంటంటే ఒకసారి మనం చదివామనుకోండి అది మనకు గుర్తుకు రాదు. కానీ అది ఎత్తి ఒక పేపర్ మీద ఒక నోట్స్ మీద రాసామనుకోండి, అది పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, ఇక జన్మలో మర్చిపోం దాని గురించి. కారణం ఆ సబ్జెక్ట్ అన్నా, ఆ పరీక్ష అన్నా, ఆ జాబ్ అన్నా, మన ఫ్యూచర్ అన్నా మనకు చాలా ఇష్టం కాబట్టి ఇష్టమైంది ఏది
మనం కష్టంగా భావించము కాబట్టి మనకు గుర్తుండిపోతాయి. అందువల్ల నోట్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఎందుకు తయారు చేసుకోండి అంటానంటే, ఒకసారి రాస్తే 100 సార్లు చదివినట్టే. అందువల్ల నోట్స్ తయారు చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, మా లెక్చరర్స్కైనా మీ ప్రిపరేషన్ చేసే పిల్లలకైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ నోట్స్లోని పేజీలు మీ కళ్ళకు కనపడాలి. అసలు ఇది ఈరోజు నోట్స్ ప్రిపరేషన్ అనే టాపిక్లో హైలైట్ అయిన కత్తి పాయింట్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ నోట్స్లోని పేజీలు మీ కళ్ళ ముందు కనపడాలి. మేము పాఠం చెప్పేటప్పుడు మా నోట్స్లోని పేజీలలోని మ్యాటర్ మా కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. అర్థమట్లా, నేను ఈ ఫలానా టాపిక్ గురించి ఈ పేజీలో రాశాను అని మీకు గుర్తుండాలి అంతే. విచిత్రం ఏంటంటే, అది గుర్తుండటమే కాదు కరెక్ట్ ప్రిపరేషన్ అంటే, ఆ పేజీలో మీకు ఎగ్జామ్లో అడిగిన దానికి పాయింట్కి కాన్సెప్ట్ 2-3 లైన్లు ఫలానా పేజీలో నేను చివరన రాశాను, ఫలానా పేజీలో మధ్యలో ఉంది ఈ మ్యాటర్, నేను రాసుకున్న పేజీలో ఫలానా పేజీలో లాస్ట్లో బ్లాక్ పెన్తో రాశా, ఫలానా పేజీలో ఈ మూలన ఉంది, ఫలానా పేజీలో ఆ మూలన ఉంది అని మీరు రాసుకున్న 100 పేజీలో 150 పేజీల నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ కళ్ళ ముందు కనపడాలి. అలా కనపడినప్పుడు మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు, మీ నోట్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు కాదు, ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఫలానా ఎవరైనా అడిగారు అనుకోండి ఒక పాయింట్, అది ఇది నా నోట్స్లో నేను రాశానే, ఇది నేను తిప్పేటప్పుడు ఆ పేజీల్లో ఇది ఈ పేజీలో ఈ పక్కన ఇది రెడ్ పెన్తో రాశా అని మీకు నోట్స్ బాగా చదివి తిప్పి రుబ్బి ఉంటారు కాబట్టి మీకు ఆ నోట్స్ కళ్ళ ముందు వచ్చేయాలి. అలా వస్తేనే కరెక్ట్ ప్రిపరేషన్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ నోట్స్లో పేజీలు మీకు కనపడాలి. పేజీలే కాదు, ఆ పేజీలో ఆ పాయింట్ ఏమో ఎక్కడ రాశారో మీరు నోట్స్ తెరవకుండానే మైండ్లో అనుకుని అప్పుడు తెలిస్తే ఈజీగా మీరు ఎక్కడ రాశారో ఆ పాయింట్ మీకు దొరికిపోతుంది. అంటే అంత గొప్పగా మీరు ఏం చేయాలంటే నోట్స్ని ప్రేమించాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, వాట్సాప్లో మనకి నోట్స్లు పెడుతున్నారు పిల్లలు, అవి కొంచెం ప్రణాళికాబద్ధంగా లేవు. అయితే దీన్ని నేనేం అనను. ఎందుకు అనను అని అంటే, ఎవరి పందాలు వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, తప్పులేదు. కానీ కొంచెం స్ట్రీమింగ్ చేసుకొని నేను చెప్పినట్టు నోట్స్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని ప్రధానంగా నా ఉద్దేశం. ఈ సందర్భంగా ఇంకొక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. నేను డిగ్రీ చదివేటప్పుడు పబ్లిక్ యాడ్, మాకు ఫైనల్ బిఏలో పబ్లిక్ యాడ్ సబ్జెక్ట్ ఉండింది. ఆ పబ్లిక్ యాడ్ సారు చెప్పేవాడు కానీ ఓకే, బట్ నేను ఆ పబ్లిక్ యాడ్ అంటే లిమిటెడ్ సబ్జెక్ట్ పబ్లిక్ యాడ్, ఆ సివిల్స్కైనా దేనికైనా ఆ లిమిటెడ్ సబ్జెక్ట్ అంతా మొత్తం కలిపి 7, 8, 9, 10 పాఠాలు, 10, 12 పాఠాలు, 12 ఉంటాయి, 12 పాఠాలు ఉంటాయి. ఈ 12 పాఠాలకి నేను ఒక సపరేటు పచారీ షాప్కి వెళ్ళి, కిరాణా షాప్లో టావులు కొనుక్కొని, వైట్ పేజెస్ కొనుక్కొని, ఒక పెద్ద అట్ట వేసి దానికి పెద్ద దబ్బనం లాంటి సూదితో కుట్టి, దాంట్లో నేను స్వయాన ఒక 2-3 టెస్ట్ పుస్తకాలు, అప్పుడు దొరికే టెస్ట్ పేపర్లు, వాటిలో నుంచి మంచి పాయింట్లు తీసి డిగ్రీలో నేను అది నోట్స్ తయారు చేసుకున్నా. నాకు పబ్లిక్ యాడ్లో 100కి 92 వచ్చినాయి. పబ్లిక్ యాడ్లో ఫైనల్ బిఏలో, డిగ్రీలో హిస్టరీలో 90 వచ్చినాయి అనుకోండి. ఆ నోట్స్ ఈ రోజుకి మా ఊళ్ళో నా ర్యాక్లో భద్రంగా ఉంది. మా ఇంట్లో ఈ రోజుకి 32, 33 ఏళ్ల క్రితం నేను డిగ్రీ అయింది నాకు, 30 ఇయర్స్ బ్యాక్. ఇప్పటికీ భద్రంగా ఉంది ఆ నోట్స్ ఇప్పటికీ కళ్ళల్లో మెదిలిద్ది నాకు. భలే తయారు చేసుకున్నాను ఈ నోట్స్ నేను అని చెప్పి. ఆ తర్వాత ఎవరికో ఇచ్చాను, తర్వాత మళ్ళీ వాళ్ళు తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు మా ఊళ్ళో మా ఇంట్లో ఉంది ఆ నోట్స్. ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటాను. అది చూసినప్పుడల్లా నోట్స్ అంటే ఇదిరా అని అనిపిస్తుంది నాకు. ఆ తదుపరి మీతో నేను ఇంకొకటి చర్చించాలనుకుంటున్నాను. ఆ ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్, ఎలా నోట్స్ తయారు చేసుకోవాలన్న మెథడ్ మీరు ఏ సబ్జెక్ట్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఎకనామిక్స్, పాలిటీ, హిస్టరీ, జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్కి అయినా మీరు ఇలాంటి పద్ధతిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం నోట్స్ మనం తయారు చేసుకుంటే మనకు పని మీద శ్రద్ధ పెరుగుతుంది. నేను ఆలోచించి రాసుకున్న కొన్ని పాయింట్లు, మనం చేసే పని మీద శ్రద్ధ, ఓర్పు, నేర్పు ఈ నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటుంటే మంచిగా అనిపించింది.
మంచిగా అనిపించడమే కాదు, ముచ్చటేస్తుంది. ముచ్చటేయడమే కాదు, మళ్ళీ దాన్ని భయంకరంగా చదవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నోట్స్ రాసామని కాదు, మళ్ళీ దాన్ని చదవాలి. ఒకసారి రాయగానే వచ్చేసిందిరా చిన్ను, 70% వచ్చేసింది ఒకసారి రాయగానే. 30% 2-3 సార్లు రౌండ్లు వేస్తే ఆ నోట్స్ గుర్తుండిపోద్ది. అంటే ముచ్చటేసింది, సంతోషం వేసింది. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు మేము కూడా, మీరు బ్యాచిలర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మేము బ్యాచిలర్స్గా ఉన్న రోజుల్లో మా బట్టలు మేమే ఉతుక్కుంటూ రూముల్లో శుభ్రంగా తెల్లగా ఉతుక్కొని ఆ దండం మీద వేసి ఆరిన తర్వాత సాయంత్రం 4-5 అవి తీసుకొస్తుంటే అవి తెల్లగా ఉన్నప్పుడు చూసి దీని అమ్మ జీవితం ఎంత సంతోషం వేసేదో. మనం ఉతుక్కున్నాం కదా, అందువల్ల ప్రేమ ఆ బట్టల మీద. అలాగే మనం రాసుకున్నాం కదా, ఒక సంతోషం, ఒక ఆత్మస్థైర్యం, ఒక శ్రద్ధ, ఒక నేర్పు, ఒక ఓర్పు నోట్స్ ప్రిపరేషన్ ద్వారా వస్తాయి. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్పాలి నేను, చెప్పి ముగిస్తాను. 2002 అనుకుంటా, 2003 లోపే, 2001 నేను నెల్లూరు కుట్టి కాలేజీలో చెప్పేవాడిని. ఇప్పటికీ మీకు చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పాను. ఇది డిఫరెంట్. నెల్లూరు కుట్టి కాలేజీలో బీఎడ్కి సోషల్ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి చెప్పొచ్చేవాడిని. విఆర్సి సెంటర్లో నెల్లూరులో 3 సంవత్సరాలు వెళ్ళా, 2001-2002. ఆ సమయంలో నెల్లూరు దగ్గర, నెల్లూరు కొద్ది దూరంలో అల్లూరు ఏదో ఊరు పేరు మర్చిపోయాను రా, 2002 అంటే సుమారు 18-19 ఏళ్ల క్రితం. ఆ ఊరిలో భానుప్రకాష్ అని ఒక బాబు సివిల్స్లో తెలుగు మీడియంలో హిస్టరీ ఆప్షనల్ పెట్టుకుని 7th ర్యాంక్ కొట్టాడు. ఆయన 7th ర్యాంక్ కొట్టాడు ఆ రోజుల్లో. 7th ర్యాంక్ నేషనల్ లెవెల్లో సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఎగ్జామ్స్లో హిస్టరీ ఆప్షనల్. అప్పుడు నేను హిస్టరీ చెప్తా ఉన్నా. నా కెరియర్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యి 3-4 ఏళ్ళు అయిందేమో, 2002-3కి ఆ టైంకి. నేను నెల్లూరు వెళ్ళినోడిని, నెల్లూరులో ఉండకుండా ఆ రోజు సాయంత్రం నెల్లూరులో బీఎడ్ సోషల్ వరల్డ్ హిస్టరీ క్లాసుకు తీసుకుని ఒక కెమెరామ్యాన్ని తీసుకుని నెల్లూరు నుంచి, నాకు సొంత ఇష్టం, ఇద్దరం కలిసి బస్ ఎక్కి ఆ ఊరు వెళ్ళి సాయంత్రం 7-7:30 అయింది. ఆ ఊరు పేరు మర్చిపోయాను నేను, భానుప్రకాష్ మహానుభావులు. ఆ ఊరు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ అతన్ని పట్టుకొని అతన్ని ఇంటర్వ్యూ చేసి ఫోటోలు తీయించి అతన్ని అడిగాను, సార్ మీరు ఎలా 7th ర్యాంక్ కొట్టారు, అది కూడా హిస్టరీ ప్లస్ తెలుగు మీడియంలో రాసి అని. ఆయన ఒకటే చెప్పాడు. ఇంట్లో నుంచి 2-3 నోట్స్లు తీసుకొచ్చాడు హిస్టరీ, ఆయన రాసుకున్నాయి తెచ్చి నాకు ఇచ్చాడు. సార్ ఈ నోట్సులతోనే నేను కొట్టాను, నాకు ఇది 3వ అటెంప్టో 4వ అటెంప్టో సార్. ఇది కారణం ఏంటంటే నేను హిస్టరీ అనగానే బోల్డ్ అంత మ్యాటర్ దొరుకుతుంది, అందువల్ల విపరీతంగా నేను నోట్స్లు తయారు చేసుకున్నాను హిస్టరీకి సంబంధించి. ఎక్కడ పడితే అక్కడ దొరికే మెటీరియల్తో ఈలావు నోట్స్లు తయారు చేసుకున్నాను సార్ నేను. బట్ అక్కడ రాయబోయేటప్పుడు కన్ఫ్యూజ్ వచ్చేది నాకు. అందువల్ల నేను ఈసారి అసలు ఇందులో ఎన్నిక కావడానికి, ర్యాంక్ కొట్టడానికి కారణం ఏంటంటే 2 నోట్సులు హిస్టరీకి సంబంధించి చక్కగా ప్రిపేర్ చేసుకుని మిగతా నోట్స్లన్నీ కట్టగట్టి ఏమంటారు దాని మీద మచ్చు మీద పడేసి వార్డు బోర్డా ఏదో అంటాం కదా, ఆ వార్డు బోర్డులో పడేసి ఈ 2 పుస్తకాలు, ఈ 3 పుస్తకాలు హిస్టరీ ఆప్షన్ నేను చదివాను సార్, ఇదిగో సార్ నా నోట్స్ అని చెప్పి ఆయన 3 నోట్స్లు ఇచ్చి, మీ ఎవరన్నా హైదరాబాద్ అశోక్ నగర్లో ఎవరైనా పిల్లలు సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ నోట్స్లు ఇచ్చేయండి సార్ పర్వాలేదు అని ఆ మహానుభావుడు ఆ నోట్స్లు ఇచ్చాడు. ఆ నోట్స్లు నాకు ఆ తర్వాత నేను టీచింగ్ కెరియర్లో అప్లోకి వెళ్ళడానికి వారు రాసిన, ఆ మహానుభావుడు రాసిన నోట్స్లు నేను ఉపయోగించుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకి ఇచ్చాను, సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి నేను ఉపయోగించుకున్నాను. భానుప్రకాష్ రెడ్డి ఎక్కడో ఇప్పుడు మన స్టేట్లోనే ఉన్నారు, మరి ఆయన ఏ ర్యాంకులో ఉన్నారో, ఏ హోదాలో ఉన్నారో ఇప్పుడు నాకైతే ఐడియా లేదు, కానీ చాలా సంతోషం వేసింది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. గోపీకృష్ణారెడ్డి అని చెప్పి ఈ వీడియోలో చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు యాంగిల్ వేరు. ఆయన కడపలో తూనికల కొలతల శాఖలో సిఐ. ఆయన బీటెక్ చదివారు, ఆల్రెడీ జాబ్ కొట్టారు, సిఐగా పనిచేస్తున్నారు తూనికల కొలతల శాఖలో కడప టౌన్లో. వాళ్ళ లీగల్ అండ్ మెట్రాలజీ ఆ డిపార్ట్మెంట్ పేరు. ఆ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్లో సంథింగ్ ఆ లెవెల్, ఒక గొప్ప ఆఫీసర్ లెవెల్ పోస్టులు కొన్ని పడ్డాయి. ఇప్పుడు ఆ పోస్టుగా ఆయన వెళ్ళాలంటే ప్రమోషన్ల మీద వెళ్ళాలంటే 15 ఏళ్ళు పడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే పోస్టులు పడ్డాయి కాబట్టి, ఏబిపిఎస్సి భర్తీ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ కొడితే 15 ఏళ్ళు తగ్గిపోద్ది, ఆ పోస్టుకు వెళ్ళిపోవచ్చు అని ఆయన కోచింగ్ వచ్చారు హైదరాబాద్. గోపీకృష్ణారెడ్డి పేరు. వారు కోచింగ్ రావడమే కాదు,
వచ్చి మన ఇన్స్టిట్యూట్లో ఇండియన్ హిస్టరీకి నా దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయిపోయాడు ఆయన. ఆయన ప్రతి పాఠం ఆల్రెడీ చదివి నోట్స్ తయారు చేసుకుని, ఇందాక నేను మీకు చెప్పానే రాసినప్పుడు రైట్లో పెద్ద మార్జిన్లో, ఈ పెద్ద మార్జిన్లో ఉన్న తను తయారు చేసుకున్న నోట్స్కి అదనంగా ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటే, ఇంకేమైనా పాయింట్లు ఉంటే యాడింగ్ పాయింట్స్ అన్నట్టు అలా ఆ స్పేసులు తన నోట్స్లో వదులుకొని వచ్చాడు. యాడింగ్ పాయింట్లు ఏమన్నా దొరుకుతాయేమో రఫీ సార్ చెప్పే దాంట్లో అని. నేను 3 నెలలు ఇండియన్ హిస్టరీ చెప్పేవాడిని, ఆయన కోసం ఆయన కోసం అంటే ఆయనతో పాటు నా బ్యాచ్లో ఉన్న పిల్లలందరి కోసం 4 నెలలు నేను లెసన్ చెప్పాను. 4 నెలలు అదనంగా 4 రోజులు చెప్పాను. ఆ మనిషిని సాటిస్ఫై చేయాలంటే ఇంకో అదనంగా 4 రోజులు తీసుకొని కొత్త పాయింట్లు చెప్తే ఆ మార్జిన్లో ఆయన రాసుకునేవాడు. నాకు అనిపించింది, గోపీకృష్ణ నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్లో ర్యాంక్ కొడతావా నువ్వు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన పిల్లోడు ఉన్నట్టు ఉండేవాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు. అరకులోయలో వాళ్ళ మామగారు రైల్వేలో చేసేవాళ్ళు. వాళ్ళ ముగ్గురిని అక్కడ పంపించేశాడు ఆయన. హైదరాబాద్ అశోకనగర్ రోజు చిన్న రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్లో పుస్తకాలు సంఖ్యలో వేసుకుని చిన్న పిల్లోడు ఏం తెలియని మనిషిలా వచ్చేవాడు కోచింగ్కి. చక్కగా రాసుకునేవాడు, చక్కగా అదనం పాయింట్లు యాడ్ చేసుకునేవాడు నేను చెప్పేవి. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గోపీకృష్ణారెడ్డి. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రా చిన్ను, ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు ఆయన. ఎక్కడ ఏపీబీఎస్సీ నుంచి నాకు ఫోన్ చేశాడు, సార్ రిజల్ట్స్ పెట్టారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. కృష్ణ ఒకసారి రండి, ఆల్రెడీ నేను క్లాస్లో ఉన్నాను కోచింగ్లో, మీరు వచ్చి ఒక మాట చెప్పేళ్ళరు. ఇది బహుశా 2006-7 అనుకుంటా, 2006-7లో జరిగిన సంఘటన. అప్పుడు నాకు ఈ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చలేదు. అప్పుడు ఆయన వస్తూ మహాభారత రణరంగంలో, మహాభారత యుద్ధంలో ఓ పక్కన యుద్ధం జరుగుతుంటే, ఓ పక్కన శస్త్రాస్త్రాలు జుయ్ అని దూసుకుపోతుంటే, అంత హార్ట్ కోర్ ఏరియాలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను బోధించాడు. ఆ కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న గీతకు చెందిన తైల వర్ణ చిత్రం అతను ఒకటి పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి, సార్ మీరు కృష్ణుడు నేను అర్జునుడిని అని చెప్పి, ఆ రోజు జరుగుతున్న క్లాసులో ఈవినింగ్ 4-4:30కి వచ్చి పిల్లలకు కూడా ఇలా చదవండి అని చెప్పి వెళ్ళారు గోపీకృష్ణారెడ్డి. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో చేశారు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, వైజాగ్లో కూడా చేశారు. విచిత్రం ఏంటంటే, నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు చెప్పాలనుకుంటున్నాను నిన్నటి నుంచి. ఈరోజు మార్నింగ్ ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్ చూశాను నేను నెట్లో. ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్లో గోపీకృష్ణారెడ్డి పేరు ఉంది. అందువల్ల ఆయన్ని కూడా యాడ్ చేస్తున్నాను మీకు చెప్పడానికి. ఏమని ఉందంటే, ఆయన కర్నూలులో చేస్తున్నట్టుగా ఈరోజు పేపర్లో ఉంది. తూనికల లీగల్ మెట్రాలజీ శాఖలో పదోన్నతులు అని ఒక హెడ్డింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్లో, అందులో కర్నూలులో డిప్యూటీ కంట్రోలర్గా తూనికల కొలతల శాఖలో పనిచేస్తున్న గోపీకృష్ణారెడ్డి గారికి పదోన్నతి లభించింది. వారు ఇప్పుడు జాయింట్ కంట్రోలర్గా పదోన్నతి పొందారు, అలాగే మరికొంతమందికి పదోన్నతులు కల్పించారు అని గోపీకృష్ణారెడ్డి పేరు పేపర్లో చూసి పరిగెత్తుకుని వెళ్ళి మా ఆవిడికి చెప్పా, ఇదిగో మన స్టూడెంటు గోపీకృష్ణారెడ్డి అని. ఆయన కూడా జాబ్ కొట్టిన తర్వాత చాలామందిని మన కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పిల్లల్ని పంపాడు. ఫలానా చోటుకి వెళ్ళండి, రఫీ సార్ చెప్తారు, మీరు సార్ రఫీ సార్ని ఉపయోగించుకోండి అని చెప్పి. ఆయన తయారు చేసుకున్న నోట్సు, ఆయన యొక్క ఒక మాట చెప్పాలంటే ఆయన యొక్క అంకిత భావం, ఈ నోట్స్ ప్రిపరేషన్, ఒక ప్లానింగు ఆయన ఒక గొప్ప జాబ్ కొట్టేటట్టు చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఇంకోటి ఏంటంటే, మొన్న నేను ఆంధ్రజ్యోతి ఏపీ పేపర్లో కూడా చూశాను, సాధు నరసింహారెడ్డి గారని, ఆయన సివిల్ సర్వీస్లో ఐఆర్ఏ రెవెన్యూ సర్వీస్ వాణిజ్య శాఖలో, నాకు అంత క్లారిటీ లేదు. అందులో ఆయన నేను విజేత కాంపిటీషన్ మ్యాగజైన్లో ఒక 6 నెలల్లో పనిచేశాను మా కెరియర్ స్టార్టింగ్లో. ఆయన కూడా ప్రశాంతంగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన సివిల్ సర్వీస్లో ఈ వాణిజ్య విభాగాల దాంట్లో ఐఏఎస్లో ఆ క్యాడర్ జాబ్ వచ్చింది. ఒక 5-6 రోజుల క్రితం పేపర్ చూశాను, తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్కి అదనపు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గానో ఏదో సాధు నరసింహారెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, ట్రాన్స్ఫర్ అయింది అని పేపర్లో చూశాను. అప్పుడు సంతోషపడ్డాను, పిచ్చి సంతోషం వేసింది. అదే మన ఇద్దరం కొలీగ్స్ కదా విజేత కాంపిటీషన్ మ్యాగజైన్లో 18 ఏళ్ల క్రితం అని. అంటే బతకడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అందువల్ల దేవుడు నా ముఖం చూసి నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. అందువల్ల మీ అందరికి కూడా గవర్నమెంట్ జాబ్లు ఉండాలి. వాళ్ళందరికీ పాఠాలు చెప్పాను కాబట్టి నాకు ఒక జాబ్ ఉంచుకో అని చెప్పి దేవుడు ఒక జాబ్ ఇచ్చాడు నాకు.
మీ అందరికి కూడా జాబులు ఉండాలంటే నోట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఉంటాను, నేను మీ శ్రీ రవిసాన్ని. రేపు మళ్ళీ మనం లెసన్లో పాఠాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.